ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే విశ్వనాథ ఎంటర్ప్రైజెస్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మొబైల్ ఫోన్ ఉంటే చాలు, మీకు డేటా ఎంటర్ చేయడం రావాలి, ఓన్లీ మొబైల్లో అన్నమాట. నెలకి జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కంపెనీ వారు. అలాగే మీకు వాట్సాప్ నెంబర్కి రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి మీరు. సో డైరెక్ట్ రెజ్యూమ్ సెండ్ చేస్తే మిమ్మల్ని ఆ రెజ్యూమ్లో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వీళ్ళు సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి మిమ్మల్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే విశ్వనాథ ఎంటర్ప్రైజెస్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. హోమ్ టైపింగ్ జాబ్ అండ్ డేటా ఎంట్రీ వర్క్ అనమాట. హోమ్ టైపింగ్ జాబ్ నుండి డేటా ఎంట్రీ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లక్నో, ఉత్తరప్రదేశ్, భారతదేశంలో ఉంటుందన్నమాట. ఇది ఈ యొక్క కంపెనీ విశ్వనాథ్ ఎంటర్ప్రైజెస్ అనేది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 2 రోజుల క్రితం మనకి విడుదల చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వరకు మనకి 100 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగిందనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగం గురించి అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రేమైన అభ్యర్థి, మీరు సౌకర్యవంతమైన డేటా ఎంట్రీ జాబ్ రోల్ కోసం చూస్తున్నారు. ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ అండ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ అనేది మీరు చేయాలన్నమాట. అంటే బ్యాక్ అండ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా మీరు వర్క్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. నైపుణ్యాలు అవసరం అనమాట కొన్ని. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది దీనికి. మీకు ఇంగ్లీష్లో హై స్కూల్ డిగ్రీ ఉంటే ప్రాథమిక టైపింగ్ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యొక్క పని పరిజ్ఞానం ఉండాలన్నమాట. మీకైతే మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి, బేసిక్ అనమాట. అదే నెక్స్ట్ ఎంఎస్ ఆఫీసు మీకు వచ్చి ఉంటే సో సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు ఈ ఉద్యోగానికి సులభంగా అర్హత పొందవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. స్థానం వచ్చేసరికి ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. బ్యాక్ అండ్ ఆఫీస్ వచ్చేసరికి ఎంఎస్ ఎక్సెల్ టైపింగ్ వర్క్ అనేది రావాలన్నమాట. ఎంఎస్ ఎక్సెల్లో మీరైతే టైపింగ్ చేస్తారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ లేదా ఏదైనా గ్యాజెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీతో చేయొచ్చు. సో మీకు మొబైల్ ఫోన్ ఉన్నా కూడా ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే స్మార్ట్ ఫోన్ ఇక్కడ చూడండి, స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ నుండి లేదా ఏదైనా గ్యాడ్జెట్ ద్వారా పని చేయవచ్చు. ఈ పని చేయడానికి మొబైల్, డెస్క్టాప్, ల్యాప్టాప్ తప్పనిసరి సంప్రదించండి అనేసి చెప్పడం జరిగింది. మొబైల్ లేదా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కంపల్సరిగా ఏదో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. మన దగ్గర ఎక్కువగా మొబైల్ ఉంటుంది కాబట్టి మొబైల్ ద్వారా మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ యొక్క నెంబర్స్కి మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ పంపించైనా మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ ఎలా అప్లై చేయాలో వివరించడం జరిగింది, దాన్ని చూసి మీరు ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నెంబర్స్ 9953716336, అలాగే 8860543324 అనేసి ఈ 2 నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ 2 నెంబర్లో ఏదో ఒక నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ ఆర్ మెసేజ్ లేదా మీ యొక్క రెజ్యూమ్ అయినా పంపించవచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం.
ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.